మనం నీతిగా, నిజాయితీగా, న్యాయంగా నడుచుకుంటే నీవెంత తిన్నా తరగలేనంత దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చేతుల పైకి తామేనందమా? హల్లెలూయా. బాగా గమనించండి. స్కూల్కి వెళ్తున్న కుమారుడైనా, కుమార్తె అయినా, కాలేజీకి వెళ్తున్న యవనస్తులైనా వాళ్ళకు ఒక న్యాయం ఉండాలి. అరే, మా అమ్మ పల్లెటూరు మనుషులే, రాత్రి పగలు కష్టపడి చదివిస్తున్నారే, నేను ఆ బుక్స్ కానీ ఈ బుక్స్ కానీ అన్యాయంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకూడదే, చక్కగా నేను కాలేజీకి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి అని ఒక న్యాయం ఆడపిల్లలో మగపిల్లలో ఉంటే ఒక రోజున భవిష్యత్తు బాగుంటుంది. అలాగే ఇంట్లో ఉన్న భర్త కూడా తన కష్టార్జితం ఎక్కడో పాడు చేయకుండా, ఎక్కడో ఇవ్వకుండా ఒక న్యాయంగా ఇంటికి తీసుకొని వస్తే కనుక, ఎవరిని మోసం చేసి వాళ్ళ కడుపు వీళ్ళ కడుపు కొట్టకుండా ఒక నీతిగా నిజాయితీగా తెచ్చుకుంటే కనుక దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంట్లో ఉన్న ఇల్లాలు కూడా ఒక న్యాయంగా ఎప్పుడైతే నడుచుకుంటారో దేవుడు ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా మారుస్తారు. అందుకని దేవుని బిడ్డలారా, నువ్వు నిలబడినా నడిచినా ఎక్కడ ఉన్నా నీలో న్యాయము అనేది ఎవరికి కనపడాలండి? చెప్పండి, ఎవరికి కనపడాలి? ఎవరికి కనపడాలి? అలాగ దేవుడు ఆశీర్వదించినట్లుగా చేతులు పైకెత్తి గట్టిగా ఆమేనందాం.